సో మనం డిస్కస్ చేద్దాం ఏంటంటే 1.1 ఎక్సర్సైజ్ 1.1లో ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అది ఫస్ట్ క్వశ్చన్. అదే మనం అందులో అంటే మనం ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 140. ఎంత ఇచ్చాడు? 140 అనే ఒక నెంబర్ ఇచ్చాడు. దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. చూడండి ఒకసారి 140ని ఇక్కడ మనం 140 అనే నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. ఓకే, సో 2 టేబుల్ అవుతుంది కదా, 2 7 0. ఓకేనా. నెక్స్ట్ మనకు జనరల్గా అయితే ఇది కొంతమంది 2 టేబుల్ చేస్తారు, 235 అని చేస్తారు. కాకపోతే 7 టేబుల్లో బెటర్ మనకు. 7 10 70. ఓకే. నెక్స్ట్ ఇది 5 టేబుల్లో ఆర్ 2 టేబుల్ 5 2 దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చేసారంటే చూడండి 2 7 5 2 2 7 5 ఇంకా 2. దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే రెండు ఇక్కడ 2ని ఇంకో 2 ఉంది కదా, దీన్ని 2 స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ ఒక 5 ఇంటూ 7. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అందులో సెకండ్ ఏమి ఇచ్చాడంటే 156 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 156. జాగ్రత్త చూడండి 156ని ఎలా చేస్తారంటే 156ని చూడండి, ఇక్కడ చూడండి ఇది 15 ఇది 6, రెండు 3 టేబుల్ ఉన్నాయి. అందుకు ప్రైమ్ నెంబర్ 3 కాబట్టి 3 5s 3 2s. ఓకేనా, 52. ఇప్పుడు ఇంకా మనకు 2 టేబుల్లో చేసుకోవాలి. 2 2s 4, ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ ఒక 2 అయింది, టోటల్ 12 అయింది. సో 2 టేబుల్లో 2 6, సో 2 6 12. నెక్స్ట్ ఇప్పుడు 2 13. ఓకేనా. అంటే ఏమొచ్చింది సార్ అంటే 156ని మనకి ఏం రాయొచ్చు అంటే చూడండి ఒక 3 2s 2 వచ్చాయి, ఒక 13. ఓకేనా. సో 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే దీని 2 2s కదా, దీని 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 13. ఓకేనా. ఇది మనకు సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడంటే సార్ అంటే ఇక్కడ 3825 అని ఇచ్చాడు. ఎంతంటే 3825 ఇది ఇచ్చాడు. సో 3825కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చేయాలి. 3825. సో క్లియర్గా మనకు తెలుస్తుంది ఇది 5 చివరి 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 5 7s 35. ఓకేనా. 5 7s 35. ఇంకా 8లో 5 పోతే ఇంకా 3 ఉంటుంది. 3 2 32 కదా. 5 6 30. 5 6 30. ఓకేనా. 30 పోతే 32లో 30 పోతే ఇంక 2 ఉంటుంది. 2 5 25 కదా. 5 5 25. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో చేద్దాం. మళ్ళీ 5 టేబుల్లో 5 how many times? 5 1s 5. 5 పోతే ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 6 26 అయింది. 5 5s 25. 26లో 25 పోతే ఇంక 1 ఉంటుంది, ఇది 5 1 5 15 అయింది. అంటే 5 3s 153 వచ్చింది. చూడండి 153 అంటే మళ్ళీ ఇది 3 టేబుల్లో క్లియర్గా పోతుంది. 3 how many times? 3 5s 15, 3 1s 3. ఓకేనా. అగైన్ మళ్ళీ ఇది 3 టేబుల్లో మనకు లేదా 17 టేబుల్లో 3 17s ఎంత? 51. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి ఇక్కడ రెండు 5s వచ్చాయి. 5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. ఓకే. 5s రెండు వచ్చాయి కాబట్టి 5 స్క్వేర్. ఓకే. మళ్ళీ 3 స్క్వేర్ ఇంటూ 17. సో ఇది మనకు థర్డ్ సమ్. ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూడండి. ఫోర్త్ సమ్ ఒకసారి 5005 ఇచ్చాడు. ఓకేనా. ఏంటది? 5005. ఓకే. దీన్ని ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి. 5005 చూడండి ఒకసారి. ఇది 5 టేబుల్లో 5 1s 5 0 0 మళ్ళీ 5 1s 5. ఓకేనా. ఇది చూడండి ఇది మనకు 2 టేబుల్లో కానీ 3 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ అవదు. 7 టేబుల్లో ట్రై చేద్దాం. 7 టేబుల్లో 7 1s 7. 10లో 7 పోతే ఇంకెంత ఉంటుందంటే 3. ఇది 0 30 ఉంది. ఓకే. 30 అంటే 7 టేబుల్లో 7 4s 28.
30లో 28 పోతే ఇంకెంత ఉంటుంది, 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, 2 ఇది 1, 21 అంటే 7 3 is 21, 143 వచ్చింది. ఈ 143 అనేది మనకు చూడండి 3 టేబుల్లో వద్దా, 4 + 3 7, 7 + 1 3 టేబుల్లో అవ్వదు. ఓకే, 7 టేబుల్లో అవ్వదు. 11 టేబుల్ చూద్దాం. 11 టేబుల్లో 11 1s are 11, 11 పోతే ఇంకేంటో 3 ఉంటుంది, 33, 11 3s are 33. సో ఇప్పుడు ఎంత వచ్చింది సార్ అంటే 5 × 7 × 11 × 13. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకేనా, ఇది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూద్దాం ఒకసారి చూడండి.